ఈ రోజున పఠించుకుందాం. దేవుని యొక్క లేఖన భాగములో నుండి పరమగీతము 3వ అధ్యాయము 6వ లేఖనాన్ని చదువుతాం. దోమ స్తంభముల వలె అరణ్య మార్గముగా వచ్చు ఇది ఏమి? గోపరసముతోనూ శామ్రానితోనూ వర్తకులము వివిధమైన సుగంధ సోర్ణములతోనూ పరిమళించుచు వచ్చు ఇది ఏమి? చిన్న ప్రార్థన చేసుకుందాం. అత్యున్నత సింహాసనమందు ఆసీనుడైన మా తండ్రి, నీ సన్నిధానంలోనికి వేం చేసిన దేవాది దేవా, నీ యొద్దకు వచ్చిన మమ్మును ఆశీర్వదించుమని, నీ మాటలు మాకు నేర్పించి మీ మాటల ప్రకారము నడిచే భాగ్యం మాకు దయచేయమని మా మంచి బోధకుడైన యేసుక్రీస్తు వారి నామమందు ప్రార్థించి బ్రతమలాడి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. పరిశుద్ధ లేఖనములో పరమగీతము 3వ అధ్యాయములో వ్రాయబడినటువంటి మాట దోమ స్తంభము. దోమము స్తంభము అంటే దీని అర్థం పొగ. యెషయా గారు తెలియజేసినటువంటి మాటల్లో 6వ అధ్యాయము 7వ వచనములో వ్రాయబడినటువంటి 3వ వచనములో వారు మాట్లాడుతూ అంటున్నారు, సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. ఏమంటున్నారంట? పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. దేవాది దేవుణ్ణి నిత్యం కూడా దేవదూతలైన వారు ఏం చేస్తున్నారంటే దోమము లేక పొగల్లా ప్రభు అయిన తండ్రిని వారు నిత్యం కూడా స్తుతిస్తూ ఉన్నారు. ఇక్కడ మనకి పరమగీతములో కనబడుతున్న మాట ఏమిటి అంటే, మరి ప్రియులరా, దోమ స్తంభముల వలె అక్కడ ఒక మార్గం కనబడుతుంది, అరణ్య మార్గం. ఏ మార్గం అంట? అరణ్య మార్గముగా వచ్చు ఇది ఏమి? దోమ స్తంభాల వలె ఏ మార్గంలో వస్తుందట? అరణ్య మార్గముగా వచ్చు ఇది ఏమి అని వ్రాయబడింది. అరణ్యం = లోకం. అరణ్యం అంటే ఏంటట? లోకం. అయితే ప్రియులరా, వీరు కలిగి ఉన్నవి ఏమిటి అంటే, ఒకటి స్తుతి, రెండవది ప్రార్థన. ఇవి ఒక స్తంభాలుగా బైబిల్ గ్రంథములో చూపిస్తూ ఉంది. దేవదూతలు ఏం చేస్తున్నారు అనంటే దేవుణ్ణి నిత్యము కూడా గాన ప్రతిగానములతో దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నారు. ఏమని స్తుతిస్తున్నారంటే, ప్రభువు పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని మానక వారు ఏం చేస్తున్నారంటే మరి దేవుణ్ణి స్తుతిస్తున్నారంట. రాజైనటువంటి ఉజ్జియా మృతి నొందినటువంటి సంవత్సరములో ఈ దర్శనం యెషయా గారు తెలియజేస్తున్నారు. అయితే దైవజనులు రాసిన కీర్తనలో కూడా ప్రభువు దూతలను పరిశుద్ధులను విభవముగా మన మధ్య మసులుచు వెలుగుచుందురుగా అని రాశారు. ఏం చేస్తారటండి? ప్రభువు దూతలను, ప్రభువు దూతలు నో పరిశుద్ధులున్ ఈకా ప్రభువు దూతలు నో పరిశుద్ధులున్ విభవముగా మన లుచు వెలుగుచుందురుగా హా వెలుగు నాకేమి కొదు ప్రభు వారి యొక్క దేవదూతలైన వారు నిత్యము ప్రభుని ఏం చేస్తున్నారంటే పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని గాన ప్రతిగానములు చేస్తూ ఉన్నారు. ఇక్కడ మనము ఆలోచన చేసినప్పుడు దోమము
అనగా స్తుతించుట లేక ప్రార్థించుట. రెండవది ఏంటి అంటే స్తంభాలు. ఏం చేస్తున్నారంట? ఈ స్తుతి ప్రార్థన అనేటువంటి ఒక స్తంభాలుగా నిత్యం కూడా దేవునికి ఏమేస్తున్నారంట? ధూపం వేస్తున్నారు. 7 రకాలైన స్తంభాలు పరిశుద్ధ లేఖనములో మనము పఠించుకున్నప్పుడు, ఒకటి నెహెమ్యా గ్రంథములో రాయబడినటువంటి స్తంభాలు. నెహెమ్యా గ్రంథకర్త వ్రాసినటువంటి మాటలు మనము చదివినప్పుడు ప్రియులరా, 9వ అధ్యాయములో ఆయన మాట్లాడినటువంటి ఒక స్తంభం 12వ వచన భాగము, ఇదియుగాక పగటి కాలమందు మేఘ స్తంభములో ఉండిన వాడవును, రాత్రి కాలమందు వారు వెళ్ళవలసిన మార్గమున వెలిగించుటకై అగ్ని స్తంభములో ఉండున వాడవును అయ్యుండి వారిని తోడుకుని పోతివి. ఎవరైనా దేవాది దేవుడు ఏమై ఉన్నారట? పగటి కాలమందేమో మేఘస్తంభములో, దీని పేరే కృపాస్తంభము. ఆయన కృపను బట్టి పగలేమో మేఘస్తంభములాగా, రాత్రి అయ్యేసరికి వెళ్ళడానికి వెలుగు రూపములో వెలిగివ్వడానికి అగ్నిస్తంభములాగా ఇశ్రాయేలీలైన వారిని ఏం చేశారంట? ప్రభు కృప ద్వారా ఆదరించారు. దీని పేరు కృపాస్తంభము. మరి ఇప్పుడు మనం చదువుకున్న మాటలను ఎక్కడ మనం చదువుతాం అంటే, మరి నిర్గమాకాండములో మేఘస్తంభం, అగ్నిస్తంభం 13వ అధ్యాయం చివరి మాటల్లో మనకి కనబడుతున్నాయి. మేఘస్తంభం, అగ్నిస్తంభం. పగటి వేళ మేఘము, రాత్రి వేళ అగ్నిస్తంభం. రెండవది ఏంటంట? అగ్నిస్తంభం, మేఘస్తంభం. ఇక మూడవది మనము ఆలోచన చేసినప్పుడు, 3వ స్తంభం కనబడుతుంది ఆదికాండ చరిత్రలో. ఆదికాండ పుస్తకంలో మనము ఎరిగిన వారమైతే అక్కడ ఉగ్రత స్తంభం కనబడుతుంది. ఏంటి ఆ ఉగ్రత అంటే, 19వ అధ్యాయములో దేవుని యొక్క సన్నిధి ఎరగక వెనుక తిరిగిన కారణాన ఏ స్తంభంగా అయిపోయిందంట? దేవుని ఉగ్రత దిగొచ్చింది, ఉప్పు స్తంభం అయిపోయింది 26వ వచనములో. అయితే లోతు వారి అతని వెనుక నుండి తిరిగి చూసి ఉప్పు స్తంభమాయెను 26వ వచనం. దేవుని ఉగ్రత దిగిరాగా లోతు భార్య ఎలా మారిపోయిందట? ఉప్పు స్తంభములా మారిపోయింది. ఇంకా మనం ఆలోచన చేసినప్పుడు 4వది చూసినప్పుడు దీపస్తంభం. రాజులు రాసినటువంటి 2వ గ్రంథం మనం అందరము ఎరిగిన వారమే. అక్కడ ప్రియులరా, షూనేము పట్టణస్థురాలు దైవజనుడైన ఎలీషాకి వేసినటువంటి స్తంభం దీపస్తంభం. ఒక గది కట్టించింది, గదిలో ఏ స్తంభం పెట్టిందట? దీపస్తంభాన్ని ఆమె ఉంచింది 4వ అధ్యాయములో. 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయం మనము ఎరిగిన వారమే. ఇక 5వ స్తంభాన్ని చూస్తే, ఈ 5వ స్తంభమే ఆదికాండ చరిత్రలో మనము పఠించినప్పుడు 28వ అధ్యాయము 18వ వచనములో, తెల్లవారినప్పుడు యాకోబు లేచట, తాను తలగడగా చేసుకున్న రాయి తీసి దానిని స్తంభముగా నిలిపి దాని కొన మీద ఏం పోసాడట? నూనె పోసాడు. ఇది ఏ స్తంభం అంటే రాతి స్తంభం. దేని మీద పోసాడట? ఒక రాయి తీసుకొని, ఏ రాయి అయితే తలగడగా చేసుకున్నాడో అదే రాతి మీద ఏం పోసాడు? నూనె పోసాడు. ప్రియులారా, మనం ఆలోచన చేసినప్పుడు ఈ రాతి స్తంభం, దైవజనులు అన్నారు, నరలోకము నుండి పరలోకంబు వరకు నీచనగా నుండి నరులకు ముందుగా నడాచుచు ముక్తి, నరులకు ముందుగా నడాచుచు
మోక్తికి సరిగా కొని పోవచ్చు స్థిరమైన మార్గంబు నీవే అని యేసు నాకు నీవే అని నమ్మిక. కనుక ప్రియులరా, నరలోకము నుండి ఎక్కడి వరకు ఉందంట నిచ్చెన? పరలోకం వరకు కూడా వెయ్యబడింది. దాని మీద దేవదూతలు ఏం చేస్తున్నారు? ఎక్కడము దిగడము. దానిని ఏమన్నాడు? పరలోకపు గవిని అని అన్నాడు. కనుక ప్రియులరా, మనం ఆలోచన చేసినప్పుడు పరలోకపు గవిని కాబట్టి తాను తలగడగా చేసుకున్న రాయిని ఏం చేశాడంట? నూనెతో ప్రతిష్ఠించాడు లేక అభిషేకించాడు. అందుకనే ఇది ఏ స్తంభం అండి? రాతి స్తంభం. ఇంకా మనము ఆలోచన చేసినప్పుడు ప్రకటన గ్రంథంలో కనబడుతున్న స్తంభం, ప్రకటన గ్రంథకర్త యోహాను గారు రాసినటువంటి మాటలు చూస్తే 4వ అధ్యాయములో ప్రియులరా 5వ లేఖనములో ఆ సింహాసనములో నుండి మెరుపులను ధ్వనులను ఉరుములను బయలుదేరుచున్నవి. మరియు ఆ సింహాసనం ఎదుట 7 దీపములు ప్రజ్వలించుచున్నవి. అవి దేవుని 7 ఆత్మలు. ఏమున్నాయట? సింహాసనం ఎదుట 7 అనగా మనం ఆలోచన చేసినప్పుడు ప్రియులరా 7 దీపములు ప్రజ్వలించుచు ఉన్నవట. ఇక్కడ మనము ఆలోచన చేసినప్పుడు సువర్ణ దీప స్తంభములు. ఏ దీపం అంటండి? అది సువర్ణ దీప స్తంభములు. ప్రియులరా, సువర్ణము లేక అందులో వ్రాయబడ్డ మాట ఏంటి అనంటే, ఆ సింహాసనములో నుండి మెరుపులు వస్తున్నాయి, ఆ సింహాసనములో నుండి ధ్వనులు వస్తున్నాయి, ఆ సింహాసనములో నుండి ఉరుములు కూడా బయటికి వస్తూ ఉన్నాయి. అవన్నీ చూసినప్పుడు ప్రియులరా, మరి ఆ సింహాసనం ఎదుట 7 దీపములు ఏం చేస్తున్నాయంట? ప్రజ్వలించుచు ఉన్నట్లుగా ఇక్కడ మనము చూడగలుగుతున్నాం. ఈ లేఖన భాగం అంతా మనము ఆలోచన చేసినప్పుడు సువర్ణ దీప స్తంభములు మనకి ఇక్కడ కనబడతా ఉన్నాయి. సువర్ణము అనగా బంగారము. దేవుని యొక్క సన్నిధానములో ఏమి కనబడుతుంది అని అంటే సువర్ణ దీప స్తంభములు. మరి ప్రియులరా, వారు ధరించుకున్నవి కూడా సువర్ణ కిరీటాలు పెట్టుకున్నారు. అలాగునే సువర్ణ దీప స్తంభాలు కూడా లేఖన భాగములో మనం చూడగలుగుతూ ఉంటాం. దేవుని యొక్క మరి ప్రియులరా కృపను బట్టి ఇవన్నీ కూడా దేవుడు చూపించినటువంటి మాటలై ఉన్నవి. ఇంకా మనం ఆలోచన చేసినప్పుడు ఇర్మియా గారు రాసినటువంటి మాటలలో మరి యొక్క స్తంభం మనకి కనబడుతూ ఉంటుంది. ఇర్మియా గారు రాసినటువంటి మాటల్లో చూస్తే ప్రియులరా, మరి వ్రాయబడినటువంటి మాట చూడండి. మీకు ఇంకా చెప్పాలంటే 1వ అధ్యాయం ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 20వ వచనములో, కాగా నీవు చూచిన వాటిని ఉన్న వాటిని వీటి వెంట కలుగుబో వాటిని అనగా నా కుడి చేతిలో నీవు చూసిన 7 నక్షత్రములను గూర్చిన మర్మమును ఆ 7 సువర్ణ దీప స్తంభముల సంగతియు వ్రాయము. ఏ దీపాలంట? 7 సువర్ణ దీప స్తంభాలు, సువర్ణ దీప స్తంభాలు. ఇంకా మనం ఆలోచన చేస్తే ఇర్మియా గ్రంథంలో రాయబడ్డ మాట ప్రియులరా, ఇక్కడ ఆఖరి స్తంభం 7వ స్తంభం ఏమిటి అంటే 31వ అధ్యాయములో ఇర్మియా గారు రాసినటువంటి స్తంభం త్రోవ చూపేటువంటి స్తంభం. ఏం చూపిస్తుందట అండి? త్రోవను. 31వ అధ్యాయములో మరి 21వ వచనాన్ని చూస్తే 31వ అధ్యాయము 21వ వచనంలో, ఇశ్రాయేలు కుమారి సరిహద్దురాలను పాతించుము, దోవసూపు స్తంభములను నిలవబెట్టుము. సరిహద్దురాళ్ళు పాతించాలట. త్రోవ చూపించడానికి ఏం కనిపించాలంట? అక్కడ స్తంభాలు నిలవబెట్టాలట. నీవు వెళ్ళిన రాజమార్గము తట్టు నీ మనస్సు నిలుపుకొనుము, తిరుగుము, ఈ నీ పట్టణములకు తిరిగి రమ్ము. ఏం చూపిస్తున్నాడటి? త్రోవ.
త్రోవ చూపేటువంటి స్తంభాలు. అంటే ఎవరి స్తంభాలు? ఇక్కడ 7 రకాల స్తంభాలను మనం కనుగొన్నాం. 1 కృపాస్తంభం, 2 మేఘస్తంభం, అగ్నిస్తంభం, 3 ఉగ్రతాస్తంభం, 4 దీపస్తంభం, 5వది రాతి స్తంభం, 6వది సువర్ణ దీపస్తంభం, 7వది త్రోవ చూపించే స్తంభం. అయితే ప్రియులరా, ఎవరి స్తంభాలు అయి ఉంటారు బహుశా అంటే ఎవరైతే దేవుని సన్నిధిలో దేవుని నిత్యము స్తుతించి ఆరాధించి గణపరిచి నిత్యము పొగుడుతూ ఉన్నారో అలాంటి వారందరూ చేసే ప్రార్థనలు, పరిశుద్ధులైన వారి ప్రార్థనలు, భక్తులైన వారి యొక్క ప్రార్థనలు, వారు చేస్తున్నటువంటి ప్రార్థనలన్నీనంట అరణ్యమైనటువంటి ఈ లోకములో స్తంభాలాగా, త్రోవలాగా మనందరికీ చక్కగా మార్గాన్ని తెరిచి చూపిస్తూ ఉన్నాయి. అవి ఏంటంట? ప్రార్థనలు, ఇంకా స్తుతులు. ఇంకా మనం ఆలోచన చేసినప్పుడు దోమము స్తంభం కోసం చెప్పుకున్నాం. రెండవది చూస్తే అరణ్యం. అసలు ఈ అరణ్యం ఎలా ఉంది అంటే ప్రకటన గ్రంథంలో 12వ అధ్యాయము మనము చదివినప్పుడు, యోహాను వ్రాసినటువంటి ప్రకటన గ్రంథంలో ఈ 12వ అధ్యాయమునకు మరి 5వ వచనాన్ని చూస్తే, సమస్త జనములను ఇనుప దండముతో యాలనయున్న యొక్క మగ శిశువును ఆమె కనగా, ఆమె శిశువు దేవుని యొద్దకును ఆయన సింహాసనం వద్దకును కొనిపోబడెను. అరణ్యముల్లో, ఈ లోకముల్లో పరమగీతములో వ్రాయబడ్డటువంటి మాటలు ఒక్కసారి మనము పరిశీలన చేసినప్పుడు ప్రియులరా, పరమగీతములో 8వ అధ్యాయమును మనము పరీక్షించినప్పుడు 5వ లేఖనములో ఈ విధంగా వ్రాయబడి ఉంటుంది. ఈ మాటల యొక్క మర్మాన్ని మనము ఆలోచన చేసినప్పుడు ఇక్కడ అరణ్యం కనబడుతుంది. ఈ అరణ్యములో ఏమని అంటుందంటే, మాకొక చిన్న చెల్లెలు గలదు. ఎవరంటండి? తన ప్రియుని మీద ఆనుకొని అరణ్య మార్గమున వచ్చినదే యవతే అని రాశారు. తన ప్రియుని మీద ఆనుకొని, ఎవరి మీద ఆనుకునంట? అరణ్యములో నడవాలంటే చాలా ధైర్యం చేయాల. అరణ్యములో ఊరికి నడిచారనుకోండి, అరణ్యం ఏం చేస్తుంది? భయపడుతుంది. కాబట్టి అరణ్యములో నడిచే వారికి ధైర్యం ఉండాల. అందుకని ఎవరి మీద ఆనుకుందంట? ఈ సంఘం ప్రియుని మీద ఆనుకొని ఎక్కడి నుంచి వస్తుందంట? అరణ్య మార్గముగా వచ్చినది యవతే అని రాశారు. ఇక్కడ ప్రియులరా, ఈ ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 5వ ఈ మాటల్లో మనం చూస్తే ఏమని ఉంది, రాయబడి ఉందంటే, మరి సమస్త జనములను ఇనుప దండముతో యాలనయ్యున్న యొక్క మగ శిశువును ఆమె కనగా, ఆమె కనిన వెంటనే ఆమె శిశువట దేవుని యొద్దకును ఆయన సింహాసనం వద్దకును కొనుపోబడ్డారు. అరణ్యంలో, అరణ్యం అంటే ఏంటంట? లోకం. లోకములో నుండి ఎక్కడికి వెళ్ళాలి ఇప్పుడు? ఏమండి? స్తంభాలాగా ప్రార్థనాపరులైన వారు నిలబడి ఇదే మార్గం, ఇందులో నడవండి అని మనకు చూపిస్తున్నారు చూడండి. అయితే వీరు ఎక్కడికి వెళ్ళాలి అంటే దేవుని యొద్దకు ఒక త్రోవను వారు వేసిన వారై ఉన్నారు. అదే మనం కూడా ప్రార్థనలు చేస్తూ నిత్యము స్తుతియాగము చేస్తే, హెబ్రీలకు రాసినటువంటి పాఠముల్లో 11వ అధ్యాయం అక్కడ మనకి కనబడతారు విశ్వాస వీరుల అధ్యాయ పట్టికలో. మరి ప్రియులరా, దీన్ని గిన్నీస్ బుక్కి అని మనం ఆ రికార్డుకి ఎక్కినటువంటి వారు, ఈ లోకంలో ఎలా అయితే గిన్నీస్ రికార్డుకి ఎక్కుతారో, మరి వీళ్ళందరూ కూడా పరలోక పట్టణమునకు వారసులు అనడానికి సందేహమేమి కూడా లేదు. ఈ విశ్వాస వీరుల యొక్క జాబితా అంతా కూడా 11వ అధ్యాయం హెబ్రీలకు రాసిన పత్రిక భాగంలో కనబడుతుంది. వీళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే చూడండి ప్రియులరా, వీళ్ళందరూ కూడా విశ్వాసమును కాపాడుకుంటూ, విశ్వాసమును బలపరుచుకుంటూ. ఎలాంటి విశ్వాసం అండి? అర్ధ విశ్వాసమా? అల్ప విశ్వాసమా? ఆవగింజంతా విశ్వాసమా? అవిశ్వాసమా? ఎలాంటి విశ్వాసపరులు వీళ్ళందరూ? దేవునిని బట్టి విశ్వాసమును వాళ్ళు ఏం చేశారంట? కాపాడుకుంటూ చక్కగా నడిచారు. అందుకని వారు మనకి మాదిరి చూపిస్తూ ఉన్నారు.
అందుకనే ప్రియులరా ప్రకటన గ్రంథములో ప్రారంభ అధ్యాయం 6వ వచనములో మనలను ప్రేమించుచు తన రక్తము వలన మన పాపముల నుండి మనలను విడిపించిన వారికి మహిమయు ప్రభావమును యుగ యుగములు కలుగును గాక. ఆమేన్. ఆయన మనలను తన తండ్రి యొక్క దేవునికి ఒక రాజ్యముగాను యాజకులను గాను చేసెను. మనల్ని ఎలా మార్చాడంట? అరణ్యమే ఈ లోకం, అయినా కూడా భయపడకుండా విశ్వాస వీరులముగా ఎవరిని బట్టి ఎవరి మీద ఆనుకుని మనం ప్రయాణం చేయాలంటే తన ప్రియుని మీద, ఎవరి మీద? ప్రభు అయిన క్రీస్తునందు విశ్వాసం కలిగి గురి కలిగినటువంటి విశ్వాస వీరులందరూ కూడా ప్రయాణం చేశారు. కాబట్టి ఆయన అంటున్నాడు, మనలను ప్రేమించుచు తన రక్తం వల్ల మన పాపముల నుండి మనల్ని విడిపించిన వానికి మహిమయు ప్రభావమును యుగ యుగములు కలుగును గాక. కనుక ఆయన ఎందుకు అలాగున మనము స్తుతి చెల్లించాలంటే ఆయన మనల్ని ఏం చేస్తున్నాడంట? తన తండ్రి యొక్క దేవునికి ఒక రాజ్యముగా, మనలందరినీ కూడా యాజకులుగా దేవుడు మనలను నడిపిస్తూ ఉన్నారు. ఇక మనం చూస్తే ప్రియులరా, దోమ స్తంభము వలె ప్రకటన గ్రంథంలో పరమగీతంలోనికి వస్తే, మన పాఠంలోనికి వస్తే 3వ అధ్యాయంలో దోమ స్తంభముల వలె అరణ్య మార్గముగా వచ్చు ఇది ఏమి? ఆ నెక్స్ట్ లైన్లో రాయబడ్డ మాట గోపరసముతోనూ. దేంతోనంట? గోపరసం. గోపరసము అనగా అర్థం ఏంటంటే చేదు. ఏంటి చెప్పండి? చేదు అంటే స్తుతి. పరమగీతం ప్రారంభ అధ్యాయముల్లో 12వ వచనములో రాజు విందుకు కూర్చుండి ఉండగా నా పరిమళ తైలపు సువాసన వ్యాపించేను. పరిమళపు తైలపు సువాసన ఏం చేస్తుందంట? వ్యాపిస్తూ ఉంది. మొదటి అధ్యాయము 4వ వచనములో నన్ను ఆకర్షించుము, మేము నీ యొద్దకు పరిగెత్తుకుని వచ్చేదాం. పెండ్లి కుమార్తె ఆకర్షణ. దేని వల్ల ఆకర్షణ చెప్పండి? స్తుతి వల్ల ఆకర్షణ. సన్నిధి చేయడాన్ని బట్టి ఆకర్షణ, స్తుతించడాన్ని బట్టి, దేవుని స్తుతించడాన్ని బట్టి, దేవుని యొక్క సన్నిధిలో ఉండడాన్ని బట్టి మనలోండి ఏమొస్తుందంట? బయటికి పరిమళం వస్తుందట. ఏమండి? నిత్యం కూడా ప్రభుని ఏం చేయాలి? స్తుతిస్తూ ఉండాలా, దేవుని సన్నిధిని ప్రాకులాడుతూ ఉండాలా. అప్పుడు మనలోండి ఏమొస్తుందంట? పరమగీతంలో రాయబడ్డ మాట, నా పరిమళ తైలపు సువాసన వ్యాపించును. ఏం వ్యాపిస్తుందట? అప్పుడు సన్నిధి చేస్తే, దేవుని నిత్యము స్తుతిస్తే మనలో ఉన్నటువంటి సువాసన పరిమళం బయటకు వస్తుంది. కీర్తనకారులు అంటారు 33వ కీర్తనలో, మరి ప్రారంభ శరణాన్ని మనము ఆలోచన చేసినప్పుడు, నీతిమంతులారా యెహోవాను బట్టి ఆనందగానము చేయుడి, స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరము. స్తుతి చేయడం శోభస్కరం. అందుకని స్తుతి చేయ రండి రండి సోదరులారా, స్తుతులు చెయ్యరండి అని పాడుకుంటూ ఉన్నాం. కనుక ప్రియులరా, ప్రార్థన అనేది కొరతలున్నవాడు ఏం చేయాలంటే స్తుతి చేయాలంట. ప్రార్థనలో కొరతలున్నా పర్వాలేదు, కానీ స్తుతి కొరత లేని వారిగా చేసేదిగా ఉండాలట. ఎందుకంటే దేన్ని చూస్తాడు ఆయన? ఏమ్మా, ఆయన దేన్ని చూస్తున్నాడు ఎక్కువగా అంటే మనం దేవుణ్ణి స్తుతిస్తున్నామా లేదా, ఆయన మనం గణపరుస్తున్నామా లేదా, ఆయన మనల్ని చూస్తూ ఉన్నారు. అందుకని ప్రియులరా, శ్రమలో కూడా ప్రభుని ఏం చేయాలంట? స్తుతించాలంట. ఇది ఎవరి వల్ల అవుతుంది? ఇది ఎవరికి సాధ్యం అని అంటే, మరి ప్రియులరు యోబు గారు తన శ్రమల్లో కూడా ప్రభుని ఏం చేశారు? స్తుతించారు. అంతటి గొప్ప అంతస్తులోనికి మనం రావాలా. సిలువ వేయబడిన క్రీస్తును మనం కలిగి ఉన్నాము అనడానికి నిదర్శనం ఏంటంటే, శ్రమలో ఉన్నా కూడా శ్రమ పడుతున్న క్రీస్తును నిత్యం కూడా ఏం చేయాలి? స్తుతించాలి. అప్పుడే చూడండి ప్రియులరా, మరి మనము దేవుని యొక్క సన్నిధిలో మరి నిత్యం ఆశీర్వదించబడుతూ ఉంటాం. మనం ఆలోచన చేసినట్లయితే మనకు ఒక ఆయుధం కనబడుతూ ఉంది. దేవుడు మన చేతికి ఒక ఆయుధాన్ని ఇచ్చాడు. ఎలాంటి ఆయుధం అంటే, హెబ్రీలకు రాసినటువంటి పత్రిక భాగంలో చూస్తే అపోస్తలుడైనటువంటి పౌలు హెబ్రీ సంఘానికి రాసినటువంటి మాటల్లో 2వ అధ్యాయములో 18వ వచనాన్ని చూస్తే ప్రియులరా, తాను శోధింపబడి శ్రమ పొందెను గనుక శోధింపబడి వారికి సహాయము చేయగలవాడై ఉన్నాడు. శోధింపబడిన వారికి యేసువారు ఏం చేస్తున్నారంట? సహాయం చేస్తూ ఉన్నారు. మనకివ్వబడిన ఆయుధం ఏమిటి?
ఆ ఆయుధం పేరేమిటి అని అంటే దైవజనులు ఫాదర్ ఎం దేవదస్సయ్య గారు అన్నారు, శ్రమలుపకారము శ్రమలే హారము. మనకున్న ఆయుధం దాని పేరేంటంటే విశ్వాసి వాడవలసిన ఆయుధం స్తుతి అనే ఆయుధం. ఏముండాలట? స్తుతి. పాముకి ఏముంటాయి చెప్పండి? దాని ఆయుధాలు ఏంటి చెప్పండి? పాము యొక్క ఆయుధం, పాముకి ఏముంటాయి? కూరలు ఉంటాయి. అలాగే తేలు ఏం చేస్తుంది? తేలుకు కూడా ఏముంటుంది? దాని విషయం అంతా కూడా కొండెము అని రాశారు. ఉగ్రవాదుల చేతిలో ఏముంటాయి ఆయుధాలు? ఉగ్రవాదుల చేతిలో ఏముంటాయి? గన్లు ఉంటాయి, తుపాకీ గుండ్లు ఉంటాయి. అలాగే ప్రియులరా, మరి మన చేతిలో కూడా ఏముండాలి? మన నోట్లో ఏముండాలి? మన జీవితంలో ఏముండాలి? నిత్యము సన్నిధి అనుభవం కలిగిన వారంగా ప్రభుని స్తుతించే వారమై ఉండాలట. ఆత్మకు శృంగారాన్ని ఇచ్చేవి శ్రమలే. కాబట్టి ఈ ఆయుధాన్నట నిత్యం కూడా మనము వాడుతూ ఉండాలట. గోపరసముతోనూ. ఇంకా ఏమనందండి? సాంబ్రాణి. సాంబ్రాణి అంటే ప్రార్థన. సాంబ్రాణి అంటే ఏంటి చెప్పండి? ప్రార్థన. లేవి కాండాన్ని మనము చదివినప్పుడు, లేవి ఆ కాండ పుస్తకంలో 2వ అధ్యాయము ప్రారంభ వచనాన్ని చూస్తే, ఒకడు యెహోవాకు నైవేద్యము చేయనప్పుడు అతడు అర్పించినది గోధుమ పిండిదై ఉండవలను. అతడు దాని మీద నూనె పోసి సాంబ్రాణి వేసి ఏం చేయాలటండి? దేవునికి సాంబ్రాణి అర్పించాలా. సాంబ్రాణి అనగా ప్రార్థన. యెహోవాకు నైవేద్యం చేయాలంటే అతడు అర్పించేది ఏమై ఉండాలంటే గోధుమ పిండి అయి ఉండాలి. అతడు దాని మీద ఏం పోయాలంటే నూనె పోయాలి, సాంబ్రాణి కూడా పోయాలా. ఈ సాంబ్రాణి ఏంటంట? ప్రార్థన. ఇదే మనకు ఆయుధంగా దైవజనులు మనకి ఇచ్చిన వారు ఉన్నారు. మంచం దిగ్గానే మొదట మోకాలుని మన తండ్రిని తలంచుకోవాలి, దేవుని వైపు చూడాలి. ఇక మనము చూస్తే ప్రియులరా, మరి సాంబ్రాణి అనే ప్రార్థనలో కొన్ని ప్రార్థనలు మనం చూసినట్లయితే, ఒకటి పట్టు ప్రార్థన. ఏ ప్రార్థన అంటండి? మామూలుగా క్లుప్తంగా చెప్పుకుంటూ వెళ్తాం. పట్టుదల కలిగి ప్రార్థన చేశాడు. ఎవరు? ఎంత పట్టుదల! తొడగూటి నరం వసిలిపోయినా కూడా పట్టు విడవకుండా ఏం చేశాడంట? యాకోబు ప్రార్థన చేసిన వాడై ఉన్నాడు. ప్రియులరా, ఒక మాట దైవజనులు దేవదస్సయ్య గారు అన్నారు, ఆశ లేని వాడిని దేవుడు కూడా ఆశీర్వదించాడంట. ఏం లేని వాడిని? ఆశ లేని వాడిని దేవుడు కూడా ఏం చేయడు? ఆశీర్వదించాడు. అందుకే దైవజనులు పాటలు అన్నారు, ఆశీర్వదించుట ఆయన శక్తికి ఇష్టమే. ఆశీర్వాదం పొందుకోవడం మరి నీకు ఇష్టమా? నీకు ఇష్టమైతేనే, నీకు ఆశ ఉంటేనే ఆశ గల ప్రాణాన్ని ఏం చేస్తాడు? తృప్తిపరుస్తాడు. కనుక మనం ఆశతో ప్రభుని ఏం చేయాలంటే పట్టుదల కలిగి ప్రభుని అడగాలట. రెండవది చూస్తే మెట్టు ప్రార్థన. ఏ ప్రార్థన? మెట్టు ప్రార్థన. మరి ప్రియులరా, ఈ మెట్టు ప్రార్థన ఏంటి అని అంటే, కీర్తనకారులు తెలియజేసినటువంటి 61వ మరి కీర్తనలో 2వ శరణాన్ని మనం చూసినప్పుడు, నా ప్రాణము తల్లడిల్లగా బూదిగంతముల నుండి నీకు మొర్రపెట్టుచున్నాను, నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించుము అంటున్నాడు. నేను ప్రియులరా, మెట్టు ప్రార్థన. మెట్టు ఎక్కడికి ఎక్కాడు దావీదు? ఏమ్మా, ఎక్కడికి ఎక్కాడు చెప్పండి? గొర్రెలు కాసుకునే దావీదు ఏం చేశాడంట? సన్నిధి చేసి ఆ మెట్టు మీదకి ఎక్కాడు కాబట్టి రాజుగా అయిపోయాడు. గొర్రెలు కాసుకోవాల్సినటువంటి గొర్రెల దొడ్డులో ఉన్న దావీదుని ఆ మెట్టు ఎక్కడికి నడిపించింది చెప్పండి? సింహాసనం దగ్గరికి నడిపించేది. రాజు అయ్యున్నాడు ఇప్పుడు దావీదు. ఇంకా మనం చూస్తే ప్రియులరా, మరి యోసేపు బానిసగా వచ్చాడు కదండి. యోసేపు కూడా ఎలా వచ్చాడు? బానిసగా వచ్చాడు. అతని యొక్క మెట్టే, అతని యొక్క ఆశే, అతనిలో ఉన్నటువంటి దైవ స్వభావమే అతన్ని ఏం చేసేసింది? ప్రధానిగా మార్చేసింది. యోసేపు బానిస పిల్లగా అమ్మబడ్డాడు, కానీ అతనిలో ఉన్న నమ్మకత్వం, దైవికమైన కార్యాలు, దేవుని మీద ఉంచిన గురి అతన్ని ఏం చేసాయంట? ప్రధాన వ్యక్తిగా మార్చేసి. ఇంకా మూడవది చూస్తే ప్రియులరా, చుట్టూ ప్రార్థన. ఏ ప్రార్థన అంట? ఒకటి పట్టు ప్రార్థన, 2 మెట్టు ప్రార్థన,
3 చుట్టు ప్రార్థన. ఏంటి చుట్టు ప్రార్థన అంటే 2వ రాజుల గ్రంథములో ప్రియులరా 6వ అధ్యాయము 17వ వచనములో అక్కడ ఒక మాట కనబడతా ఉంటుంది. మరి ఈ స్టోరీ ఇంటికి వెళ్ళి మీరు చదివితే మనకు బావుగా ఎరిగిన వారమే. ఎలీషా గారిని చంపేయాలని చెప్పేసి శత్రుమోక షోమ్రోను పట్టణం అంతా కూడా చేరిపోయారు. చుట్టూ సైనికులు ఉండగా, చుట్టూ శత్రు సైన్యం చేరి ఉండగా గెహజీ అట లోపలికి వెళ్ళన్నాడంట, దైవజనుడా నిన్ను చంపడానికి ఎంతమంది వచ్చారో తెలుసా అని అన్నాడట. దైవజనుడు ఇంకా బయటికి రాకుండా ప్రార్థన చేస్తున్నాడు. ఏమని? ప్రభువా వీడు కళ్ళు తెరవ్వా అని ప్రార్థన చేశారు. వీడు కళ్ళు తెరిసేసరికి చుట్టూ ఎవరున్నారంట? మన సైన్యమే ఎక్కువా మన శత్రువులా ఘన సైన్యము కన్నాను అని ఎలీషా తన సేవకునికి చెప్పిన మాట. అని ఎలీషా తన సేవకునికి చెప్పిన మాట మనస్సులో నీకి తెచ్చు, మనస్సులో నీకి తెచ్చు కొని నా ధైర్యము కలుగు, కొని నా ధైర్యము కలుగు. శత్రువులు గెల్వాగలరా మనలన్నే, శత్రువులు గెల్వా. కనుక చూడండి ప్రియులరా, ఈ చుట్టూ ఏముందంట? పరలోక సైన్యం, ఈ ప్రార్థనా సైన్యం. ప్రియులరా, దైవజనుడు చుట్టూ, ఆ ప్రాంతం అంతటి చుట్టూ కూడా దైవజనుడు చేసిన ప్రార్థనను బట్టట పరలోక సైన్యమే దిగొచ్చేసారట. ఇదే చుట్టూ ప్రార్థన. ఏ ప్రార్థన అండి? ఎలీషా ఏమనుకుంటున్నాడంటే, గెహజీ చూడాలా, గెహజీకి తెలియాలా, చుట్టూ ఉన్న వాళ్ళు లోక సంబంధమైన శత్రువులు కాదు, వాళ్ళకి మించినటువంటి బలమైన సైన్యం పరలోక సైన్యం ఉందని వీడు కన్నులు తెరవని దైవజనుడు ప్రార్థన చేయగా గెహజీ నేత్రాలు తెరవబడినప్పుడు చుట్టూ ఎవరున్నారంటే పరలోక సైన్యం అంతా వచ్చేసారట. ఇక మనం చూస్తే ప్రియులరా, మరి యొక్క ప్రార్థన కట్టు ప్రార్థన. ఏ ప్రార్థన అండి? కట్టు. ఎంతమంది కట్టుబడి కలిగి ఉంటారు? సంఘానికి ఏముండాలంట? కట్టు ఉండాలట. ఆయనకి ప్రియులరా, యెహోషువ కట్టు కట్టాడు. ఆ టక్మన అక్కడ సూర్యుడు ఏమైపోయాడంట? ఆగిపోయాడు. కట్టు. సూర్యుడాని వాగు అన్నాడంతే. ఎవరినండి? యెహోషువ గ్రంథం 10వ అధ్యాయంలో ఎవరిని ఆపేశాడు? తన కట్టుబాటు విన్నటువంటి సూర్యుడు ఏం చేశాడంట? అలా ఆగిపోయాడట. చంద్రుడు ఏమైపోయాడు? నిలిచిపోయాడట. ఆగు అంటే చాలు. ఆగుతున్నారా? ఆగు అంటే ఆగుతున్నారా? లేక ఇష్టం వచ్చినట్లుగా చాలామంది అవుతున్నారా? మరి ప్రియులరా, మనము ఆగేవారంగా ఉండాలా. సంఘానికి కూడా ఏముండాలి? కట్టుబాటు ఉండాలా. సంఘం నీవు అది చేయకు అంటే ఏం చేయాలి? ఆగిపోవాలా. చూడండి ప్రియులరా, సృష్టికర్త వారిని కూడా ఆపాడు. ఎవరు? ఓ గ్రుడ్డివాడు. త్రోవన అలా యేసు ప్రభు వెళ్ళిపోతూ ఉంటే, ఎరుకో ప్రాంతం గుండా అలా వెళ్ళిపోతూ ఉంటే, అంతమందిని కాదని యేసు ప్రభు వారు గుడ్డివాడికి ఆకలికి ఏమైపోయాడు? ఆగవా అంటే ఏమయ్యాడంట? ఆయన దావీదు కుమారుడా అన్నాడు. యేసు ప్రభు ఏమయ్యారు? ఆగారు. ఇది కట్టు. ఇక ప్రియులరా, మనం చూస్తే ఇష్ట ప్రార్థన. ఏ ప్రార్థన అండి? ఇష్టమైతే, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయి అంటున్నాడు కుష్ఠరోగి. మత్తయి సువార్త 8వ అధ్యాయం 2వ వచనములో, ప్రభువా నీకు ఇష్టమైతే
ఏం చేయాలంట? నన్ను శుద్ధినిగా చెయ్యి అన్నాడు. ఏమైపోయాడంట? వెంటనే స్వస్థత పొందుకున్నాడు. కాలాన్ని నిర్ణయించింది. అబ్రహాము కాలములో కూడా ఎలియాజరు కోసం. ప్రియులారా, మనం ఆలోచన చేసినప్పుడు లేఖనములో అనేకమైన మాటలు మనకి కనబడతా ఉన్నాయి. అక్కడ కూడా ఎలియాజరు ప్రార్థన చేస్తున్నాడు, మోకాలునాడు, ఒంటెలు కూడా ఏం చేసాయమ్మా? మోకరించాయి. ఆ ప్రార్థన విన్న దేవుడు ఏం చేశాడు? చురుకైనటువంటి చక్కనైనటువంటి చిన్నదాన్ని తీసుకుని వచ్చేసాడు. ఇంకా మనం చూస్తే ప్రియులారా, ఇంకొక ప్రార్థన, గుట్టు ప్రార్థన. ఏముండాలంట? గుట్టుగా ప్రార్థన చేస్తుందట. గుట్టుగా ఏంటి? ఆ గుట్టు మనస్సులో ఉన్న గుట్టు ఏంటి? షూనేము పట్టణములో 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయంలో షూనేము పట్టణానికి ప్రతిరోజు దైవజనుడు అలా వెళ్తా ఉన్నాడు. అదే మార్గాన్ని మరలా వెళ్ళిపోతూ ఉన్నాడు. చూడండి ప్రియులారా, ప్రతిరోజు చూసింది ఇంటికి ఆహ్వానించింది. గుట్టుగా చక్కగా నివాసాన్ని ఏర్పాటు చేసింది. ఆమె లోపల ఒక గుట్టు ఉంది. ఆమెకున్న లోటేంటి అని అంటే ఆమెకి సంతానము లేదు. గుట్టును దేవుడు దైవజనుల ద్వారా బయటపెట్టాడు. దైవజనులు అన్నారు, నీ మనస్సులోనివి నెరవేరును, క్షేమంగానే ఉండవలను, చింత లేకుండగా. తన మనసులో ఉన్నదంతా దేవుడు నెరవేర్చాడు. గుట్టు ప్రార్థన. ఆమె గుట్టిచ్చిందంటారా? ఇచ్చిందా అండి? గుట్టిచ్చిందా? దైవజనుడికి ఏమన్నా చెప్పుకుందా? దైవజనుడు ఏమన్నా బిడ్డలను కలగాలని ప్రార్థన చేస్తాడని ఏమైనా మరి ఇల్లు కట్టించిందంటారా? ఏం కాదు. గుట్టుగా ఉంది. గది కట్టించింది, మంచం బల్లాపేట దీపస్తంభం వేసింది, కానీ తన గుట్టును మాత్రం ఎవరికి చెప్పలేదు. గుట్టు కలిగి ప్రార్థన చేసింది. గుట్టు ప్రార్థన దేవుడు దైవజనుడు రూపములు ఏం చేశాడు? అంగీకరించి నెరవేర్చారు. ఇక మనం చూస్తే ప్రియులారా, మట్టు ప్రార్థన. మట్టు ఏంటి? మట్టు ఆదికాండం 24వ అధ్యాయం 13వ వాక్యములో ఎలియాజరు ఒంటెలన్నీ తాగడానికి కావలసినంత నీరట ఎవరు మోసుకొచ్చారండి? ఎవరు మోసుకొచ్చారమ్మా? మట్టు. ఏంటి మట్టు? పాపం బిందెని తీసుకొని ఒంటెలు త్రాగడానికి ఏం చేసిందంట అమ్మాయి? చురుకుగా బావిలోనికి దిగింది, బయటకు వస్తుంది. ఒంటెలన్నింటి యొక్క కడుపు నింపింది. ఇదే మట్టు ప్రార్థన. ఒంటట 130 బిందెలు తాగుతుందట అండి. ఏంటంటండి? ఎన్ని బిందెలు అంటమ్మా? మనం అనుకున్నాం కాదు, ఇక్కడ 130 బిందెలట. 10 ఒంటెలు ఉన్నాయి అక్కడ. 10 130 ఇంటూ ఈజిగోల్డ్ వేస్తే ఎంత వచ్చిందో తెలుసా అండి? 1300 బిందెలు. ఎన్ని బిందెలండి? అంత. మరి మట్టు ప్రార్థన ఆమె కలిగి ఉంది. అంటే దానిలో ఎంతో చురుకుందో చూడండి పిల్లల, ఎంత చురుకుగా అమ్మాయి ఉందో. అందుకనే రెబెకా మికిలి చక్కనిది. ఆమె ఏమైందట? కన్యక. ఆమె ప్రియులరా అందమైనది కన్యకగా. మరి ఆమె చురుకుతనాన్ని ఆ యొక్క నీటి రూపంలో దైవజనుడైనటువంటి అబ్రహాము పంపించిన ఎలియాజరు యొక్క ఒంటెల యొక్క దాహాన్ని ఆమె తీర్చగలిగింది. ఇంకా మనం చూసినట్లయితే ఇవి ప్రార్థనలు. మరి ఒక మాటలో వ్రాయబడ్డది పరమగీతములో వర్తకులు కనబడతారు అక్కడ. ఈ పరమగీతంలోనికి మన పాఠంలోనికి వచ్చినట్లయితే ఇక్కడ ఎవరున్నారు అంటే ప్రియులరా, వర్తకులు. ఎవరున్నారంట? వర్తకులు. ఏమని వ్రాయబడి ఉంది ఇక్కడ అంటే చూడండి ప్రియులరా, వర్తకులమ్ము వివిధమై అని వ్రాయబడి ఉంది. వర్తకులు అంటే అర్థం ఏంటంటే యాజకులు. ఎవరంటండి? వాక్య పరిచారకులు. ఇంకా మనం చూసినట్లయితే సుగంధ సువర్ణములతో. ఏ సువర్ణాలటండి? సుగంధ సువర్ణం అంటే పౌడర్. 66 సువర్ణాలు సంఘానికి అద్దాలట. ఎన్ని సువర్ణాలండి?
66 ఏంటవి? 66 సువర్ణాలతో సంఘాన్ని అద్దాలట. ఏంటి 66 సువర్ణాలు? బైబిల్ గ్రంథమే. బైబిల్ గ్రంథంలో ఉన్న మాటలన్నీ సంఘానికి ఏం చేయాలి? వధువు సంఘం పరిమళ వాసన రావాలంటే ఈ 66 సువర్ణాలు కూడా మనం కలిగి ఉండాలట. అప్పుడే మనలో ఉండి ఏమొస్తుంది బయటికి? పరిమళము, పరిమళించుచు వచ్చు. ఇది ఏమీ మనలో ఏముండాలి? రాజు విందుకు కూర్చుని ఉండగా నా పరిమళ తైలపు సువాసన వ్యాపించెను అని మనం చదువుకున్నాం. 1వ అధ్యాయం 12వ వచనం. పరిమళపు తైలపు సువాసన వ్యాపించాలంటే ఈ 66 పుస్తకాలు మనలో మనం ఏం పెట్టుకోవాలి? ఇప్పుడు నలుగులా పెట్టుకోవాలా, ఆహారంలా భుజించాలా, పానీయంలా సేవించాలా, దేవునితో నిత్యం కూడా సహవాసం చేయడానికి ఈ 66 పుస్తకాలు కూడా మనలో ఏమైపోవాలి? నలిగిపోవాలా. అర్థమవుతుందండి? ఈ 66 పుస్తకాల్లో ఉన్నటువంటి సుగంధాన్ని మనము మరి ధరించుకుంటున్నప్పుడు మనలో ఏమొస్తుంది? అబ్బా, మాట్లాడితే ఎంత సువాసన అండి, ఎంత మంచి మాటలు చెప్తారండి అనాల. అంతేగాని అమ్మ నోరిప్పారు అనేటట్టుగా మాత్రం ఉండకూడదు. అలాంటి అద్దకాన్ని అద్దుకొని దైవజనులు రాశారు, ఆయా అద్దకంబువాడి అంతానంబైపోవు, ఈ అద్ద కంబు పోదు ఇది శాశ్వతముండు, ఈ అద్ద కంబు పోదు ఇది. కనుక ప్రియులరా, ఏ అద్దకాలు అద్దుకోవద్దు. మనకు కావలసిన అద్దకం బైబిల్ గ్రంథమే మనకొక అద్దకం. ఈ సువర్ణాలతో నిత్యం మనం సుగంధములతో అలంకరించబడదాం. హేగే ఇచ్చిన ఆభరణాలు తప్ప ఎస్తేరమ్మ మరి వేటిని కూడా అలంకరించుకోలేదట. మనకి 26 పుస్తకాలు ఉండగా లోకములో ఉండే పుస్తకాల వైపు చూడవలసిన పని లేదు. ప్రభువే మనకి ఒక అలంకరణ, మనల్ని అలంకరించేటువంటి దేవుడై ఉన్నాడు గనక వధువు సంఘంగా ఏర్పడి పరిమళించే భాగ్యం దేవాది దేవుడు కూడి వచ్చిన మనందరికీ దయచేయును గాక. ఆమేన్. మేఘారుడుగా మా మధ్యకొచ్చిన తండ్రి, నీకు వందనములు, స్తోత్రములు, నమస్కారములు. చేరువచ్చిన మమ్మును దీవించి ఆశీర్వదించి బలపరిచి వాక్యమనే లేఖనములను మా హృదయములు ఎప్పుడూ నాయన స్మరించుకునే భాగ్యం, వాక్య ప్రకారం నడిచే భాగ్యం దయచేయమని యేసుక్రీస్తు వారి నామమున వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. మీ అందరికీ మరణాత.